గురువే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం సర్వమంగళాయ నమః. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా మరో సబ్జెక్ట్ మీ ముందుకు తీసుకొస్తున్నాను. మరో కొన్ని వీడియోల్ని నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు ప్రీరోగేటివ్ అనగా ఏమిటి అంటే, ప్రీరోగేటివ్ అనేది ఆన్సరు బ్రిటిష్ రిట్స్. బ్రిటిష్ రిట్స్ని ప్రీరోగేటివ్ అంటారు. మనకి 1950 ముందు బ్రిటిష్ గవర్నమెంట్ నుండి, బ్రిటిష్ నుండి, రాజ్యాంగం నుండి మనము ప్రీరోగేటివ్ అనేటువంటిది వాళ్ళ రిట్స్ యొక్క పేరు. వాళ్ళ రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రీరోగేటివ్ అనేటువంటి దాని నుండి మనం బ్రిటిష్ రిట్స్ తీసుకోవచ్చు. అంటే బ్రిటిష్ రిట్స్ అయినటువంటి ప్రీరోగేటివ్ నుండి మనం కొన్ని మన 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 రాజ్యాంగంకి రిట్స్ తీసుకొచ్చాం. ఇప్పుడు మీరు మిగతా ఎన్ని వింటే మీకే అర్థమవుతుంది. భారత రాజ్యాంగంలోని ప్రీరోగేటివ్ రిట్స్ నుండి స్వీకరించారు. దీన్ని భారత రాజ్యాంగంలోని ఈ యొక్క మన భారత రాజ్యాంగంలో రిట్స్ ఏదైతే ఉన్నాయో వాటిని బ్రిటిష్ రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రీరోగేటివ్ నుండి స్వీకరించారు. అది గుర్తుపెట్టుకోండి. భారత రాజ్యాంగంలోని 32,226 రిట్స్లను 32,226 ఇది యొక్క 32 అనేది సుప్రీంకోర్టు రిట్, 226 అనేది హైకోర్టు రిట్లు. ఈ రెండు రిట్లను ఎక్కడి నుంచి స్వీకరించారు? ఎక్కడ నుండి స్వీకరించారంటే అప్పుడున్నటువంటి భారత రాజ్యాంగంలోని ప్రీరోగేటివ్ రిట్స్ నుండి స్వీకరించారు. ఆన్సరు బ్రిటిష్ ప్రీరోగేటివ్ రిట్స్ నుండి స్వీకరించారు. తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఆర్టికల్ 32 అనేది ఏమంటాము? పౌరుల ప్రాథమిక హక్కుల అమలు కోసం సుప్రీంకోర్టు అమలు చేసే అంటే సుప్రీంకోర్టు అమలుకి సంబంధించినటువంటి పౌరుల హక్కుల అమలు కోసం పౌరుల ఆన్సర్ కింద రాష్ట్రం పౌరుల ప్రాథమిక హక్కుల అమలు కోసం ఎప్పుడు సుప్రీంకోర్టు జారీ చేసే రిట్ అది. సుప్రీంకోర్టు జారీ రిట్టు అంటే 32 అనే ఆర్టికల్ ఏంటంటే సుప్రీంకోర్టు భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి రిట్ సుప్రీంకోర్టు ఇచ్చిన అధికారాలు పౌరులకు సంబంధించి పౌరుల ప్రాథమిక హక్కుల అమలు కోసం సుప్రీంకోర్టు జారీ చేసే రిట్టు 32 రిట్టు. మామూలుగా ఈ విధంగా మీకు అడుగుతారు కాబట్టి అందుకని మీకు వివరంగా తిప్పించి మళ్ళీ చెప్తున్నాను. ఆర్టికల్ 226 ఆర్టికల్ 226 అనేటువంటిది హైకోర్టులు జారీ చేస్తాయి. ఈ హైకోర్టు జారీ చేసేటువంటి రిట్ అనేటువంటిది పౌరుల ప్రాథమిక హక్కుల అమలు కోసం హైకోర్టు జారీ చేసే రిట్టు. ఇది కూడా పౌరుల ఆన్సర్ ఏంటంటే పౌరుల ప్రాథమిక హక్కుల అమలు కోసం హైకోర్టు జారీ చేసే రిట్టు 226. 1950కి ముందు ఏ కోర్టులకు రిట్లు జారీ చేసే అధికారం ఉండేది? 1950కి ముందు రిట్స్ జారీ అధికారము ఎవరికి ఉండింది? ఎవరికి ఉండింది 1950కి ముందు? కలకత్తా, బొంబాయి, మద్రాస్
హైకోర్టులకి, మద్రాస్ హైకోర్టులకి. మద్రాస్ 1950 ముందు రిట్స్ జారీ చేసే అధికారం ఎవరికి ఉందంటే కలకత్తా, బొంబాయి, మద్రాస్ హైకోర్టులకు ఉండేది. అదేవిధంగా వీటికి మాత్రం హైకోర్టులు మాత్రమే ఉండేది, మాత్రమే. అదేవిధంగా బందీ ప్రత్యక్ష, బందీ ప్రత్యక్ష చూడండి. బందీ ప్రత్యక్ష అనేది అనగా, బందీ ప్రత్యక్ష అనేటువంటిది రిట్లో భాగం అనమాట. నేను తెప్పించి మళ్ళీ చెప్తున్నాను. హేబియస్ కార్పస్, హేబియస్ కార్పస్. బందీ ప్రత్యక్ష అనేది హేబియస్ కార్పస్. బందీ ప్రత్యక్ష అంటే హేబియస్ కార్పస్. అదేవిధంగా తెలుసు కదా, కోర్టులో 5 రిట్లు జారీ చేస్తాయండి. పరమాదేశ, తర్వాత పరమాదేశ. పరమాదేశ అనేది మాండమాస్. పరమాదేశ అనగా మాండమాస్. మీరు క్వశ్చన్గా మలుచుకోండి. మాండమాస్, పరమాదేశ అంటే మాండమాస్. అధికార పృక్ష, అధికార పృక్ష, అధికార పృక్ష. అధికార పృక్ష అనేది కో వారెంటో, కో వారెంటో. అధికార పృక్ష అనేది కో వారెంటో. అదేవిధంగా ప్రతిషేధ, ప్రతిషేధ, ప్రతిషేధ. ప్రతిషేధ అనగా ప్రొహిబిషన్, ప్రొహిబిషన్. ఉత్ప్రేషణ, ఉత్ప్రేషణ, ఉత్ప్రేషణ. చర్చియోరరీ, చర్చియోరరీ. ఒకటి, 2, 3, 4 ఇది ఒకటి 5 రిట్లు ఉంటాయి. ఆ 5 రిట్ల గురించి మీరు గూగుల్లో సెర్చ్ చేసిన రిట్ల గురించి వస్తాయి చదివేటప్పుడు. కానీ నేను తిరగతిప్పి అడుగుతున్నాను కాబట్టి చర్చియోరరీ, ప్రొహిబిషన్, కో వారెంటో, మాండమాస్, హేబియస్ కార్పస్ అనేది గుర్తుంటాయి. కానీ రివర్స్లో ఇవాళ షార్ట్ కట్లో ఎవరు కాంపిటీషన్ ఎగ్జామ్లో ఈ విధంగా ఇస్తారు. అదేవిధంగా రిట్ అధికార పరిధిలో పడి ఉండమని సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పిచ్చింది? రిట్ అధికార పరిధిలో లేనివి, ఇందులో లేనివని సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పు ఇచ్చింది? అంటే కొన్ని రిట్స్ అధికార పరిధిలో ఉండవు. రిట్స్ అధికార పరిధిలో లేనివి ఏమంటే ఏ కేసు అంటే ఎస్ శోభా అలియా వర్సెస్ ఇద్దరు జరిగిన కేసులో వర్సెస్ ముత్తూట్ ఫైనాన్స్, ముత్తూట్ ఫైనాన్స్, ముత్తూట్ ఫైనాన్స్కి ఎస్ శోభాకి జరిగిన కేసులో రిట్స్ అధికార పరిధిలో ఇవి ఉండవని చెప్పేసి ఏమి ఉండవని చెప్పి చెప్తారు. కేసు కొట్టేసింది, తీర్పిచ్చింది అనమాట. రిట్స్ పరిధిలోకి రావు ఈ ఫైనాన్స్ ఇవన్నీ. అదేవిధంగా షెడ్యూల్ బ్యాంకులు, ఎన్బిఎఫ్సిలు, షెడ్యూల్ బ్యాంకులు కామా షెడ్యూల్ బ్యాంకులు, ఎన్బిఎఫ్సిలు, ఎన్బిఎఫ్సిలు ప్రైవేటు కంపెనీలు.
ఇవన్నీ కూడా ఏరి అనేవి ఏ పరిధిలోకి రావంటే డాష్ పరిధిలోకి రావు. డాష్ పరిధిలోకి రావంటే ఏ పరిధిలోకి? రిట్స్ పరిధిలోకి రావు. ఏమిటి? షెడ్యూల్ బ్యాంకులు, ఎన్బిఎఫ్సిలు, ప్రైవేట్ కంపెనీలు అనేవి డాష్ పరిధిలోకి రావంటే రిట్స్ పరిధిలోకి రావు. ఏ కేసులో తెలిసింది? శోభా వర్సెస్ ముత్తూట్ ఫైనాన్స్ కేసులో సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. అదేవిధంగా ఎన్బిఎఫ్సి ఎన్బిఎఫ్సిలు ప్రభుత్వ నిర్వచన పరిధిలోకి రావు. ప్రభుత్వ నిర్వచనం పరిధిలోకి రావు అని ఏ ఆర్టికల్ ప్రకారం తీర్పిచ్చింది? ఏ ఆర్టికల్ ప్రకారం సుప్రీంకోర్టు తీర్పిచ్చింది అంటే ఏ ఆర్టికల్ ప్రకారం మీకు ఐడియా ఉందా? 12 ఆర్టికల్ 12 ప్రకారము ఎన్బిఎఫ్సిలు ప్రభుత్వ నిర్వచన పరిధిలోకి రావని 12 ఆర్టికల్ ప్రకారం తీర్పిచ్చింది. అదేవిధంగా ఇన్లాండ్ వాటర్వే అథారిటీ ఆఫ్ ఇండియాను ఎప్పుడు స్థాపించారు? ఆన్సర్ 1985లో స్థాపించారు. ఇన్లాండ్ వాటర్వే అథారిటీ అనేది 14. ఇన్లాండ్ వాటర్వే అథారిటీ ఆఫ్ ఇండియా అనేది డాష్ అంటాడు. ఇన్లాండ్ వాటర్వే అథారిటీ అనేది డాష్ అంటే ఇది ఆన్సర్. చట్టబద్ధ సంస్థ. ఇది ఒక చట్టబద్ధ సంస్థ. చట్టం ద్వారా తయారైంది అన్నమాట. చట్టబద్ధ సంస్థ. ఇది ఒక చట్టబద్ధ సంస్థ. ఎవరు స్థాపించారంటే కేంద్ర ప్రభుత్వం స్థాపించారు.